మరి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకు? డిఫరెంట్‌గా మీరు పాలిస్తారనే గదా! మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కదా! రైట్. ఈ విషయంపైనే శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు హైకోర్టులో జోక్యం చేసుకొని వాటిపైన నిర్ణయం తీసుకోండి అని మీకు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఒక డెసిషన్‌కి రాలేకపోతుంది ఏంటి? మీ పరిపాలన అనుభవం ఏమైతుంది? ఎందుకు మీరు అది ప్రతిపక్షంలో ఉండి మీరు ఏదైతే విమర్శించారో మరి అప్పుడు మీకు తప్పులుగా కనిపించినవన్నీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఒప్పులుగా అవుతున్నాయా? ఏం జరుగుతోంది? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో ఇన్ని వేల జీవోలు కనిపించకుండా ఏంటి ఈ రహస్య జీవోల పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రోజా గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రజానికానికి, బండారు రామ్మోహన్ రావు గారికి, దత్తాత్రేయ గారికి కూడా. ఇప్పుడు జనరల్ గా రోజా గారు, ఇవన్నీ జీవోలు జనరల్ గా రెండు రకాలు ఉంటాయి. జీవో ఎంఎస్, జీవో ఆర్టీ. ఎంఎస్ అంటేనేమో మ్యానుస్క్రిప్ట్ అంటే శాస్త్రమైనటువంటి జీవోలు ఉంటాయి. అదేవిధంగా ఆర్టీ అంటే రొటీన్ డిపార్ట్మెంట్ సంబంధించినవి, తాత్కాలిక బదిలీలు వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే ఇది జీవోల జగడ మీరు అన్నట్టు ఇప్పటిది కాదు, వాస్తవంగా చెప్పాలి. మీరు గతంలో చూసుకున్నట్టయితే 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే మన గవర్నమెంట్ జీవో ఇష్యూ రిజిస్టర్ ని జూన్ 2, 2018 నుంచి మెయింటైన్ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. సో 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 నవంబర్ అంటే డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా చాలా జీవోలు ఇష్యూ చేశారు. దీనికి సంబంధించిన ఆ రోజు కూడా గుడ్ గవర్నెన్స్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆయన సంబంధించిన పద్మారెడ్డి గారు కానీ, అదేవిధంగా బీజేపీ లీడరు శేఖర్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా కోర్టు వేయడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి 2019 వరకు దాదాపు 43,462 జీవోలు తుక్కుపట్టింది. ఇది చాలా స్పష్టంగా గమనించాలి. అప్పుడు కూడా 2019లో కావచ్చు, 2020 కావచ్చు, 2022లో 3 సార్లు కూడా మన రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు జీవోలు ఎందుకు ఇష్యూ చేయట్లేదు, పబ్లిక్ డొమైన్లు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి రామ్మోహన్ రావు గారి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 2018లో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోని రిలీజ్ చేయాలని ఒక జీవో రిలీజ్ చేసింది. ఇది మరీ కామెడీ ఉందండి. అది జీవో నెంబర్ 4. అది అంటే ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేయమని కదా హైకోర్టు చెప్తోంది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని కదా హైకోర్టు చెప్పింది. అంటే మీరు గమనించాలి, అంటే జీవో ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇచ్చారు. మరి వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో మీరు గమనించాలి. అంటే జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా ఆటోమేటిక్ గా జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెడతారు, చూస్తారు. అవన్నీ అలాంటి ఒక జీవో ఉన్నా కూడా మరి మీరు దాన్ని ఇది చేయట్లేదు కదా, అదే కదా ఇక్కడ క్వశ్చన్. మరి వాళ్ళు 2017లో ఎప్పుడో ఏప్రిల్ 2017లో జీవో నెంబర్ 4 ఇష్యూ చేసి మరి చివరి దాకా కూడా 43,462 జీవోలు కూడా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఆ రోజు పద్మనాభరెడ్డి గారు కావచ్చు, పేరాల శేఖర్ రావు గారు కావచ్చు, హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. మళ్ళీ ఇవాళ వీళ్ళు ఇవన్నీ ఎట్లా కల్పించుకొని అంటే ఇక్కడ ఎర్రలో శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక లీగల్ టీంను పెట్టుకుని ఉన్నాయి లేని తవ్వటం, అంటే పరిపాలన ఎక్కడ ఆటంకాలు కలిగించాలనేది. ఈ 43,462 జీవోలు చేసింది వీళ్ళకి ఎక్కడ తప్పనిపించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం ఏదైతే పారదర్శకత కూడా కట్టుబడింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని జీవోలు ఇంటర్నల్ గా ఉన్నా కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఎందుకు జీవోలని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? 15,000 పైగా జీవోలను మీరు ఎందుకు దాచిపెట్టారు? దానిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి అని నేను అడుగుతుంటే, మీరు గత ప్రభుత్వం ఇన్ని వేలు జీవోలు దాచిపెట్టింది, వాళ్ళు ఒక జీవోల్ని విడుదల చేయాలని ఒక జీవోనే తెచ్చారు అని మళ్ళీ మీరు వాళ్ళ మీద నెపం నెడితే నేను అడిగిన దానికి సమాధానం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జీవోలను దాచిపెట్టింది? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు? ఇప్పుడు ఒకటి రోజా గారు, మీరు మెయిన్ కాన్సెప్టే మర్చిపోతున్నారు. ఇక్కడ జీవోలు దాచిపెట్టింది వాళ్ళు, ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే జీవోలు దాచిపెడుతున్నారని చెప్పేసి కోర్టులు వేసుకుంటూ వస్తున్నారు. అన్ని వీళ్ళు మనం చూస్తున్నాం ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని వీళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేలను వీళ్ళు ఫిరాయింపులు ప్రోత్సహించారు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయించారని కోర్టులో పిటిషన్లు వేయటము, సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయటము, స్పీకర్ దగ్గర పిటిషన్లు వేయటం. మీరు జారీ చేసిన జీవోలన్నీ వెబ్సైట్ లో ఉన్నాయండి? అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయా? శ్రీనివాస్ రెడ్డి గారు, స్ట్రైట్ గా చెప్పండి. మీరు జారీ చేసినటువంటి జీవోల వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ప్రజలకు అందుబాటులో ఎన్ని మీరు ఉంచారు చెప్పండి, అదొకటి. దాదాపు 10 to 15%, 17% అట్లా ఉంటాయి రోజా గారు. ఎక్కడైనా కూడా జనరల్ గా మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా జనరల్ గా అట్లే ఉంటాయి. మొత్తం 100% జీవోలు నాకు తెలిసి నేను అనుకోవడం, రామ్మోహన్ రావు గారు కూడా ఐడియా ఉంటుంది. 100% జీవోలు ఎక్కడ కూడా పెట్టారంటే కొన్ని పరిపాలన పరమైన ఇబ్బందులే కావచ్చు, కొన్ని ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులే కావచ్చు, కొన్ని ఇప్పుడు మీరు నిన్ననే చూసాం మనం. ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు, ఏంది ఉప సర్పంచులకు చెక్ పవర్ వద్దని కొన్ని మిస్టేక్ అయి వచ్చింది. అక్కడ యాక్చువల్ గా సెక్రటరీ అనే బదులు ఉప సర్పంచ్ అని పడింది. మరి పబ్లిక్ డొమైన్ ఒక్కసారి వెళ్ళిపోతుందని దానికి కొన్ని వేల డౌన్లోడ్లు అయిపోతా ఉంటాయి. కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి కొంతమంది పెట్టట్లేదు. దాంట్లో జీవోలు దాసి ఇక్కడ ఏమైనా అన్యాయం జరిగినట్టుగా ఎక్కడ కూడా లేదు కదా.
జీవోలు దాయటంలో కూడా వేరే దురుద్దేశం కూడా ఎక్కడ లేదు ఇక్కడ. ఏంటంటే పబ్లిక్ ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయకుండా, పబ్లిక్ నష్టం జరగకుండా, పబ్లిక్ కష్టాలు రాకుండా ఏ జీవోలు చేసినా కూడా వాళ్ళ కార్యక్రమాలు కానీ సజావుగా సాగేలా ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తుంది, చాలా స్పష్టంగా చూస్తున్నాం. సరే, నిన్న కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని 8 వారాలు చేయమని చెప్పి దాన్ని మేము చాలా ప్రయత్నం చేసి చేయాలని కూడా చూస్తాం తప్పనిసరి. ఎందుకంటే కోర్టు ఇచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించి దాన్ని చేయాలని చూస్తాం. మాకు కూడా ఎక్కడ దాపరికలు లేవు, ఇక్కడ సీక్రెట్ పరిపాలన లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేస్తున్నాయి. ఇలా జీవోలు బయటకు రాకపోతుందే కానీ అన్ని తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మీరు లైవ్ డిబేట్ రాజ్ న్యూస్ లో పెడుతున్నారు, అన్ని పబ్లిక్ తెలిసిపోతున్నాయి, ఇలా సీక్రెట్ ఏం లేవు. ఇవాళ జీవోలు బయటకు రాకపోవడం వల్ల నష్టాలు కానీ కష్టాలు కానీ అన్ని ప్రత్యేకంగా కానీ పర్టికులర్ కానీ ఏమి ఉండట్లేదు. అలా ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి నష్టం లేదంటారు పబ్లిక్ డొమైన్లలో జీవోలను అప్లోడ్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు శ్రీనివాస్